ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ కదా సార్, బ్రిటిషర్స్ ఎట్లా అంటే ఈయన ఎట్లా పట్టుకున్నారు అనేసి అంటే లేదు, రోడ్డు మీద కదా పోరాటం చేసినారు. సికింద్రాబాద్ నుంచి అదనపు బలగాలు వచ్చినాయి, ఒక 2000 మంది వచ్చినాయి. వీళ్ళు 500 మంది ఉంటారు. 2000 వచ్చినాయి, మళ్ళీ 2000 వచ్చినాయి. కంటోన్మెంట్ నుంచి వచ్చినాయి. వాళ్ళ కంటోన్మెంట్ ఆగ్రా కంటోన్మెంటు, హైదరాబాద్ కంటోన్మెంటు, చెన్నై కంటోన్మెంటు, ఓల్డ్ కంటోన్మెంట్స్, బ్రిటిష్ కంటోన్మెంట్స్. సో వాళ్ళు కంటోన్మెంట్ నుంచి అదనపు బలగాలు వచ్చి వాళ్ళు దాడులు చేసినారు, వీళ్ళని చుట్టూ ముట్టడించినారు. వాళ్ళు ఇంకా అధునాతన ఆయుధాలతో వచ్చినారు, వాళ్ళు వేల సంఖ్యలో వచ్చినారు. వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దొరికినారు. అది ఈయన ఎక్కడికి పోయినాడు, మౌలవీ అలౌద్దీన్ మాత్రం పారిపోయి ఆయన మంగళపల్లి, ఇబ్రహీంపట్నం ఊతలు ఉంటుంది, మంగళపల్లి దర్గా ఇంకా ఉంది, అక్కడ తలదాచుకున్నాడు. ఓ 15 రోజుల తర్వాత దొరికినాడు ఆయన రహస్యంగా ఉంటే. ఆయన తీసుకెళ్ళి అక్కడ బంధించినారు. కాలాపాని అంటే అండమాన్స్లో సెల్లార్ జైల్లో బంధించారు. రాస్ ఐలాండ్లో బంధించినారు. 1891 వరకు ఆయనకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. 1860లో బంధిస్తే 1891, ఎందుకంటే ఒక ఆమె పరిశోధన చేసింది. ఆమె మ్యూజియం డైరెక్టర్గా ఉండేది. ఆమె మ్యూజియం కదా, అండమాన్స్లో మ్యూజియం, జైల్ మ్యూజియము. ఆమె పరిశోధన చేసి, ఇక్బాల్ ఆమె పేరు, రషీదా ఇక్బాల్ అంటే ఆమె పరిశోధన చేసి 1890 వరకు ఆయన ఉన్నట్టు, ఆ మౌలవీ సజీవంగా ఉన్నట్టు రికార్డ్స్లో ఉంది. ఆమె అంతకుముందు ఉన్న సార్జెంట్ కూడా, అక్కడ సార్జెంట్ బెర్రీ అని అతను ఉండేవాడు, ఆయన రాసినాడు కూడా, ఏంటి మౌలవీ అలౌద్దీన్ హస్ బికమ్ ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్, వీక్ అయినాడు, రోగగ్రస్తుడు అయినాడు. ఈ కెన్ బి గ్రాంటెడ్ అబ్సల్యూట్ రిలీజ్, అంటే ఆయన తిరిగి వదిలిపెడదాం, దేశానికి పంపిద్దాం అని అంటే బ్రిటిష్ ప్రెసిడెంట్ వద్దు, మళ్ళీ వచ్చి జనాన్ని రెచ్చగొడతాడు, ఫిర్ లోంకు బడ్కాతా, మళ్ళీ ఈ విల్ ఇన్సైడ్ పీపుల్ అగైన్, నో అని అక్కడే చావమన్నాడు. సో ఆ తర్వాత ఏమైంది తెలియదు. వాళ్ళు గొప్ప దేశభక్తులు, వాళ్ళందరూ తలుచుకోవాలి. హైదరాబాద్ అంటే మౌలవీ అలౌద్దీన్ లేకుండా, తుర్రబాస్ ఖాన్ లేకుండా, చీదా ఖాన్ లేకుండా, రామ్జీ గోండ్ లేకుండా, మహమ్మద్ హాజీ లేకుండా పోరాటాలు జరగలేదు. అందుకని రోహిల్లాసే ముఖ్యంగా పోరాటాలు చేసింది రోహిల్లా ముస్లిమ్స్, పఠాన్ ముస్లిమ్స్ వాళ్ళు.